దేవుడు ఆత్మాస్వరూపి అనే అంశంపై బైబిలు సత్యాలను ఆధునిక కాలానికి అన్వయిస్తూ సిద్ధం చేసిన ప్రసంగం ఇక్కడ ఉంది. అంశం: దేవుడు ఆత్మాస్వరూపి, అదృశ్యుడైన దేవుణ్ణి ఎలా గ్రహించాలి? ఉపోద్ఘాతం: నేటి సమాజంలో ఆధ్యాత్మికత పట్ల అనేక అపోహలు ఉన్నాయి. చాలామంది నేను దేవుణ్ణి చూశాను అని, దేవుడు నాకు ఈ రూపంలో కనిపించాడు అని చెబుతుంటారు. అయితే సృష్టికర్త అయిన దేవుని తత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనకు ఉన్న ఏకైక ప్రామాణికం పరిశుద్ధ బైబిలు గ్రంథం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము ప్రకారం దేవుడు ఆత్మ. ఈ సత్యం మనకర్థమైతే దేవుని చూశామని చెప్పే వాదనల్లోని యథార్థతను మనం గ్రహించవచ్చు. దేవుని స్వరూపం గురించి బైబిలు బోధలను ఈరోజు మనం లోతుగా ఆలోచిద్దాం. 1. దేవుడు ఆత్మంటే అర్థమేమిటి? దేవుడు ఆత్మ అని చెప్పినప్పుడు ఆయన మనలాంటి రక్తమాంసాలు కలిగిన ప్రకృతి సంబంధి కాదని అర్థం. ఆయనకు భౌతిక శరీరం లేదు, గుణసంపన్నుడు. ఆత్మ అంటే కేవలం ఒక శక్తి కాదు, అది వ్యక్తిత్వం. దేవుని ఆత్మ అంటే ఆయన పరిశుద్ధత, ప్రేమ, నీతి మరియు జ్ఞానము. దేవుని స్వరూపం: ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనములో దేవుడు మనలను తన స్వరూపంలో సృష్టించాడని ఉంది. దీని అర్థం మన భౌతిక రూపం ఆయనలా ఉంటుందని కాదు. దేవునిలో ఉన్న ఆలోచన, వివేచన, నైతికత వంటి ఆత్మసంబంధమైన లక్షణాలు మనిషికివ్వబడ్డాయి. అదృశ్యుడు: ఆయన భౌతిక కంటికి కనిపించేవాడు కాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము స్పష్టంగా చెబుతోంది. ఆయన అక్షయుడు, అదృశ్యుడునైన అద్వితీయ దేవుడు. 2. యేసుక్రీస్తు మాత్రమే దేవుని చూచెను. మానవ చరిత్రలో దేవునిని సంపూర్ణంగా చూసినవారు, ఎరిగినవారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం యేసుక్రీస్తు మాత్రమే. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనము ప్రకారం తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. ఆయన దేవుని యొద్దనుండి వచ్చినవాడు గనుకనే ఆయన తండ్రిని చూడగలిగాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనము క్రీస్తు దేవునితో సమానమైన రూపము కలిగినవాడని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము ధృవీకరిస్తోంది. 3. నరులెవరూ దేవుని చూడలేరు. బైబిలు పదే పదే ఒక సత్యాన్ని నొక్కి చెబుతోంది: ఏ మనుష్యుడూ దేవుని ఎప్పుడూ చూడలేదు. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనములో యేసుక్రీస్తు స్వయంగా చెప్పారు: మీరు ఏ కాలమందునూ ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. దేవుని మహిమ ఎంతటిదంటే పాపభూయిష్టమైన శరీరంతో ఉన్న ఏ నరుడూ ఆయనను చూచి బ్రతకలేడు. నిర్గమకాండము 33వ అధ్యాయము 20వ వచనము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము ప్రకారం ఆయన సమీపింపరాని తేజస్సులో వసించుచున్నాడు. 4. పాత నిబంధనలో కనిపించింది ఎవరు? పాత నిబంధనలో అబ్రాహాముకు, మోషేకు దేవుడు కనిపించినట్లు చదువుతాము. అయితే అది దేవుని ప్రత్యక్ష స్వరూపం కాదు, అది దేవదూతల ద్వారా జరిగిన కార్యము. పొదలో మోషేకు కనిపించింది యెహోవా దూత మాత్రమే. నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మరియు అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 35వ వచనము. సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు కూడా అది దేవదూతల ద్వారానే నియమింపబడింది. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 38వ వచనము. ముగింపు: మన బాధ్యత. ఇప్పటి పరిస్థితుల్లో చాలామంది బాహ్యమైన అద్భుతాల కోసం, దర్శనాల కోసం ప్రాకులాడుతుంటారు. కాని మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే: 1. విశ్వాసం ద్వారా చూడాలి. దేవుడు ఆత్మాస్వరూపి గనుక ఆయనను బాహ్యనేత్రములతో చూడలేము. మన అంతర్యంలో విశ్వాసనేత్రములతో ఆయనను ఆరాధించాలి. 2. భవిష్యత్తు నిరీక్షణ. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 మరియు 2వ వచనము ప్రకారం ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనను ఉన్నట్లుగానే చూస్తాము. అప్పుడు మనము కూడా ఆయనను పోలి ఉంటాము. కాబట్టి ఎవరో దేవుణ్ణి చూశామని చెప్పే మాటలు విని మోసపోకుండా వాక్యమనే అద్దంలో దేవుని స్వరూపాన్ని, క్రీస్తును చూస్తూ ఆత్మతోనూ సత్యంతోనూ ఆయనను ఆరాధించేవారముగా ఉందాం. నేను మీకోసం చేయగలిగిన తదుపరి సహాయం ఏమిటి?